మా మీద ఇలా ఎందుకు కక్ష కడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మరి అసలు ఇప్పుడు మాలు ఇప్పుడు 2 అయిపోతుంది, ఇప్పుడు బాగా 2 అయిపోతుంది. ఇప్పుడు అరగంట నుంచి గంట నుంచి 1 గంట కాడి నుంచి ఇప్పుడు వరకు మమ్మల్ని నమ్ముకొని పట్టలేదు. అందరూ బిజినెస్ చేసుకుంటున్నారు, మమ్మల్ని ఎందుకు చేసుకునివ్వట్లేదు? మరి పోలీసు వాళ్ళు మరి మమ్మల్ని ఎందుకు అంటే పోలీసు వాళ్ళు ఈ రోజు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు? ఇంతకు ముందు కూడా పెట్రోలింగ్ ఏం ఉండేది ఇక్కడ? లేదు, ఎప్పుడు లేదు. ఈ రోజు మీకు ఎప్పుడైతే క్రౌడ్ ఇక్కడ ఎక్కువ వస్తున్నారో ఈ రోజు మీకు అంటే అంత గతంలో కూడా ఇట్లా జరిగినాయి, కాకపోతే ఇట్లా ట్రాఫిక్ ఇది వల్ల. కానీ ఇట్లా చేస్తే మళ్ళీ అమ్ముకొని ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఏమైందో మరి ఏమో అర్థం కావట్లేదు. కానీ పబ్లిక్ కూడా నేను అందరికీ చెప్తున్నాను కదా, కొంచెం తయారైపోయి ఎక్కువ మన వల్ల ఇంకొకరు ఇబ్బంది కాకూడదని నేను ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నాను. నేను అదే మీరు చాలా కూల్గా మాట్లాడుతుంటారు. దీనికి అసలు ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. మరి ఇంతమంది ఆకలితో వచ్చారు నా కోసము. కానీ అసలు లివర్ గొడవ ఏంది ఆంటీ? వచ్చింది నాన్న, ఇప్పుడు వచ్చి కూడా 12:40కి వచ్చింది. 12:40 కాడి నుంచి ఇప్పుడు 2 అవుతుంది. ఇప్పుడు అది తెప్పనివ్వట్లేదు, అమ్మనివ్వట్లేదు, అసలు వ్యానే ఆగనివ్వట్లేదు. మరి దింపే వాళ్ళు అమ్ముకున్నారు. మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తున్నారు మాకు వాళ్ళు అర్థం కావట్లేదు. పోలీసులు వచ్చి మీతో ఏమైనా మాట్లాడడం జరిగిందా? నోటీసులు ఇచ్చారా? ఏమి ఇవ్వలేదు, ఏమి చేయలేదు. జస్ట్ ఊరికి ఇక్కడ పెట్టొద్దండి అని చెప్తున్నారు. అంటే వ్యాన్ ఆపడానికి వీల్లేదు, దింపడానికి వీల్లేదు. మరి వ్యాన్ ఆపుకోకపోతే మా సామాగ్రి ఎలా తెచ్చుకోవాలి ఏంటి అనేది నేను అడిగాను. సరే గమ్మున దింపుకోమన్నారు. మళ్ళీ ఇంతలో ఏమైపోయింది, మరి వ్యాన్ వేసుకెళ్ళిపోయారు. దింపుకోమన్నారని నేను లోపలికి వెళ్ళాను. 2 సామాన్ దింపాము, మళ్ళీ వ్యాన్ వేసుకెళ్ళిపోయారు. పోలీసులు తీసుకెళ్లారా? పోలీసులు తీసుకెళ్ళారు. అక్కడ పెట్టారంటాము. మీరు ఎక్కడ ఉందో పదండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఆందోళనలపై వ్యక్తం చేస్తున్నారు. ఉంటుంది. నేను కాదంటమ్మా, చూడమ్మా, చూడు పబ్లిక్ ఎంత ఉన్నారమ్మా, రోడ్ ఎంత జామ్ అవుతుందమ్మా, చూడు. అది నేను పబ్లిక్ కూడా చెప్తున్నాను సార్. నేను ఏం చేయగలనమ్మా చెప్పండి. ఏం అనడానికి ఏం లేదు. మీరు ఏమన్నా మా పై అంశాలు ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయితే మాకు బయట వచ్చింది. ట్రాఫిక్ ని క్లియర్ చేస్తున్నాం. ఎవరు ఇవ్వట్లేదు. వాళ్ళైతే చెప్తున్నారు, క్లియర్గా చెప్తున్నారు. మమ్మల్ని ఎందుకు అమ్ముకోనివ్వట్లేదు? మా వ్యాన్ ఎందుకు ఆపారు అనేది నాకు కావాలి. మా వ్యాన్ ఎందుకు ఆపారు సార్? మా వ్యాన్ ఎందుకు ఆపారు? మీ ఓన్ ప్రాపర్టీ అయితే పెట్టుకోవచ్చు. మీరు ప్రాపర్టీ పెట్టినప్పుడు మీకు పార్కింగ్ చూపించే బాధ్యత మీది. ఇప్పుడు ఏ హోటల్ అయినా ఏ స్కూల్ అయినా ఏదైనా ఒకవేళ మనం బిజినెస్ చేసినప్పుడు దానికి పార్కింగ్ మాత్రం మనదే ఉంటుంది. ఇప్పుడు మనం ఇల్లు కట్టినప్పుడు మనం పార్కింగ్ పెట్టుకుంటాం, మన ఇంట్లో పెట్టుకుంటాం, అంతేనా కదా? సో కాబట్టి పార్కింగ్ మాత్రం మీరు చూపించండి, మీరు బిజినెస్ చేసుకోండి. మీకు ఇదంతా ఇల్లీగల్. మీరు ఇక్కడ రెంట్ కడుతున్నారా? ఇది మీ ఓన్ ల్యాండ్?
ఇది మీ ఓన్ ల్యాండా? ఇది మీరు రెంట్ కడుతున్నారా? లేదు. ఇది యాక్చువల్గా మీరు మేము రిమూవ్ చేసేటప్పుడు నేను కోర్టులో వేసారంట. యాక్చువల్లీ నేను రాకముందు నడుస్తుంది ఇది. సో ఇది కోర్టులో వేసింది కాబట్టి మేము వెయిట్ చేస్తున్నాం కోర్టు గురించి. ఓకేనా? జిహెచ్ఎంసీ పర్మిషన్స్ అలాంటివి ఏమి లేవు సార్. జిహెచ్ఎంసీ పర్మిషన్ ఏం లేదండి ఇక్కడ. కాకపోతే అది కోర్టులో స్టే ఇచ్చారు అంతే. కోర్టులో స్టే ఇచ్చారు కాబట్టి మేము దాన్ని రిమూవ్ చేయలేకపోతున్నాం. వన్స్ కోర్టు నుంచి ఆర్డర్ వస్తే టోటల్ రిమూవ్ చేస్తాం. దే ఆర్ నాట్ పేయింగ్ ఎనీ మన రెంట్ ఆర్ నథింగ్. దిస్ ఇస్ నాట్ ఇస్ దేర్ ఓన్ ప్రాపర్టీ. దే ఆర్ నాట్ పేయింగ్ ఎనీ రెంట్. సింప్లీ దే ఆర్ కమింగ్ అండ్ డూయింగ్ బిజినెస్. దెన్ హూ ఇస్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ద రోడ్? అంటే హైదరాబాద్ లో చాలా మంది చాలా చోట్ల రోడ్ల మీద బిజినెస్ చేస్తున్నారు కదా సార్. ఏంటంటే కొద్ది హ్యూమానిటేరియన్ చేస్తాం అంతే. అది కూడా లీగల్ కాదు. ఎవరికి ఇబ్బంది లేకపోతే ఇబ్బంది అది కూడా లీగల్ కాదు. ఇబ్బంది లేనంత వరకు కొద్దిగా మేము అంతేగాని ఎప్పుడైతే ట్రాఫిక్ జామ్ వచ్చి మీకు చూడొచ్చు లేకపోతే ఇదంతా పేపర్ జామ్ అయిపోతుంది. అందుకని మేము ఇప్పుడు ఆల్మోస్ట్ 10 పేపర్స్ ఇక్కడ వచ్చాం. సో మా కాన్స్టిట్యూషన్ మొత్తము ట్రాఫిక్ జామ్ మీద తప్పితే వాళ్ళ పర్సనల్ మీద డిపెండ్ చేయడం కాదు. అంటే వీళ్ళకి ఆల్టర్నేటివ్ ఏమైనా చూపిస్తారు సార్? ఆల్టర్నేట్ ప్లేస్ అందరూ పెట్లు ఇచ్చారు. మా ఒక్కనే ఇది పర్సనల్ ఇది ఓన్లీ పర్సనల్ మా ఒక్కనే పెట్టినట్లేదు. అందరినీ పెట్టినిచ్చారు మీరు. మా ఒక్కనే మా వ్యాన్ ఒకటే ఆపారు మీరు. మా వ్యాన్ ఒకటే ఆపారు మీరు. అందరూ అమ్ముకుంటున్నారు, అందరూ తిన్నారు అక్కడ. అప్పుడు పబ్లిక్ ఆగట్లేదా? అప్పుడు ట్రాఫిక్ జామ్ అవ్వట్లేదా? గుట్టిగా నేను తీయొద్దు అని చెప్పినా నాకు ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుంది, దానివల్ల నాకు పోతుందని కూడా నేను మీ మీడియా వాళ్ళందరికీ కూడా చాలా సార్లు చెప్పాను. అది ఇప్పుడు నేను తీయమని అయితే చెప్పలేదు. మీరు వచ్చి తీశారు చేశారు. కానీ పబ్లిక్ సపోర్ట్ ఉంటేనే ఇక్కడ ఇంతమంది ఎవరైనా షాపులు బతికినా ఆ పబ్లిక్ లేకపోతే ఎవరం బతుకుని ఇక్కడ ఇన్ని సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల నుంచి బతుకుతున్నామంటే ఆ పబ్లికే. ఇవాళ నన్ను ఒక్కదాన్ని అమ్ముకోనికుండా నా ఒక్కదాన్ని వ్యాన్ ఎందుకు ఆపారు? మరి బారు అందరూ అమ్ముకుంటున్నారు, బిజినెస్ చేసుకున్నారు కదా. మరి మీడియాని మరి న్యాయం చేయాలి కదా. నన్ను పైకి తీసుకొచ్చింది మీడియాని, ఇవాళ ఈ పబ్లిక్ రావడానికి మీడియాని. మరి ఇవాళ నా బతుకు నా ఉపాధి కోల్పోతున్నానంటే మరి దానికి మరి మీరు ఏం న్యాయం చేస్తారో చేయండి. ఏమంటున్నారంటే ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుంది అని చెప్పి అంటున్నారు. ట్రాఫిక్ ప్రాబ్లం అయితే నేను ప్రతి వీడియోలో కూడా ఎవరు వచ్చి అడిగినా కానీ వద్దని చెప్పన్నా తీసినా కానీ అందరికీ నేను ఒకటే చెప్తాను, నాన్న మన వల్ల ఇంకొకటి సఫర్ అవ్వకూడదు. కానీ ట్రాఫిక్ ప్రాబ్లం అయ్యేటట్టు ఇది చేయొద్దు. ట్రాఫిక్ మాత్రము దారి ఇవ్వండి, మన వల్ల ఇంకొకటి ఇబ్బంది రాకూడదు. ప్రతి వీడియోలో కూడా చెప్తాను నేను. అది నా తప్పైతే కాదు కదా. మరి ఇప్పుడు నేను ఒక్కదాన్నే కాదు కదా, అందరూ బిజినెస్ చేసుకుంటున్నారు. నా ఒక్కదాని దగ్గరనే కాదు కదా. మా వస్తే ఇప్పుడు 400-500 మందికి నేను తీసుకొస్తాను. మరి ఇక్కడ ఈ 400-500 మంది ఉన్నారా పబ్లిక్? మార్నింగ్ 6 దగ్గర నుంచి నైట్ 11-12 వరకు బిజినెస్ ఇప్పుడు వచ్చేది ఇంతమంది మరి 3 గంటలు అమ్ముకునే వాళ్ళని వదిలేసి 2 అవర్స్ అమ్ముకునే దాని బండి ఎందుకు ఆపారు? దానికి రీజన్ చెప్పాలి కదా. కడుపు నిండా అన్నం పెడుతున్నాను నేను. కడుపు నిండా అన్నం పెట్టడం తప్పు కాదు కదా. ఇప్పుడు బాగుంటే ఎక్కడికైనా వస్తారు, అవునా కాదా? అది ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి ఇవాళ ఒక్కరోజు కాదు కదా. నేను చెప్పలేదు. ఇప్పుడు అది కూడా నేను అడిగాను, సార్ ఫుడ్ తెచ్చుకున్నాను అంటే సార్తో మాట్లాడమంటే నేను చెప్పాను, సార్ ఇవాళ ఫుడ్ తెచ్చేస్తాను కదా, సాయంత్రం వెళ్ళి మాట్లాడతాను, ఫుడ్ వేస్ట్ అయిపోతుంది, ఆకలితో ఉన్నారు, ఈ వాటిని అమ్ముకొని వస్తే మరి అందరూ బిజినెస్ చేసుకుంటారు. మరి ఇంతమంది నా కోసం ఆకలితో ఇన్ని గంటలు ఇప్పుడు 2 దాటిపోయింది. మరి ఇన్ని గంటలు పొద్దున్న వచ్చినారంట, పొద్దున్న నుంచి ఇప్పుడు వరకు వెయిట్ చేస్తున్నారంటే అది నాకు బాధే కదా. అలా కానీ నేను ప్రతి ఒక్కరి పబ్లిక్కి ప్రతి ఒక్కరికి చేతులు ఎత్తి దండం పెడుతున్నాను. అన్ని పేపర్స్ ఉన్నా మా దాంట్లో ₹1,00,000 సరుకు ఉంది, తెచ్చుకున్నది మేము. ఏం చెప్పలేదు. ఏం చెప్పట్లేదు బండి సీజ్ చేశాను అన్నారు. మా బండిలో ₹1,00,000 సరుకు ఉంది, దాంట్లో మేము వాళ్ళ మా కొత్త కొట్టేశాడు. చెప్పుకున్నారు మమ్మల్ని వ్యాపారం చేసుకొని ఇట్లా ఇక్కడ అదేమంటే మీ మీడియా వల్ల అని చెప్తున్నారు అందరూ. రీజన్ దాని గురించి మీరే ఏదో ఒకటి చేయాలి, మాకు న్యాయం చేయాలి. మా వ్యాపారం ఆగిపోయింది కదా. ఇప్పుడు చూశారు కదా, ఇప్పుడు మా వ్యాన్ ఆపన వల్ల సామాన్ కూడా తీసుకునే వాళ్ళు సగం సామాను అక్కడే ఉన్నాయి. అది దాని గురించి
అంటే పోలీసులు పెట్టిన కండిషన్ వల్ల మీడియా అనేది చేస్తున్నారా లేక ఏంటి అసలు? ఇది పోలీసులు పెట్టిన కండిషన్స్ వల్ల మీరు మీడియాని బ్లేమ్ చేస్తున్నారా లేక ఏంటి? పోలీసులు పెట్టిన కండిషన్ కదా. ఇప్పుడు ట్రాఫిక్ వల్ల, ఇప్పుడు ట్రాఫిక్ ప్రాబ్లం అయితే వాళ్ళు కండిషన్ పెడతారు కాదు. ఇప్పుడు వాళ్ళ సమస్య ట్రాఫిక్ సమస్య. ఇక్కడ మీ వల్ల ట్రాఫిక్ సమస్య ఎక్కువైపోతుంది. ఇక్కడ ట్రాఫిక్ సమస్య మీడియా వల్ల అవుతుందా? ఇక్కడికి వచ్చే క్రౌడ్ పెరుగుతున్నారు కదా, క్రౌడ్ గురించి క్రౌడ్ క్రౌడ్ ఒక పక్క అయితే క్రౌడ్ ఒక పక్క అయితే మీ మీడియా ఒక పక్కన. అర్థమైంది మీకు? మీ అందరూ రావడం వల్ల మొత్తం అందరూ ఇక్కడ నిలబడిపోయి మొత్తం ఏదో సినిమా జరుగుతున్నట్టు చూస్తున్నారు. దానివల్ల అవును, ఇప్పుడు మీడియా రాక అసలు ఇక్కడ మీడియా అనేది రాకపోయి ఇంత పబ్లిసిటీ వచ్చేది కదా, ఇంతమంది జనాలు కూడా వచ్చారు కదా, ఇప్పుడు ఎక్కడెక్కడ నుంచి ఇక్కడికి వస్తున్నారు. ఇప్పుడు ఎక్కడెక్కడ వస్తున్నారు, ఎలా ఉంటుంది మమ్మల్ని బతకనవట్లే కదా సార్. ఇప్పుడు మీరు కూడా అర్థం చేసుకోవాలి కదా. క్రౌడ్ వస్తుంది, నేను కాదంటలా. మమ్మల్ని కూడా బతకనవట్లే కదా. మేమేదో రోజు మీద పట్టబోతులు బతికేవాళ్ళు. ఇప్పుడు మమ్మల్ని మీరు చూస్తున్నారు కదా మీ కళ్ళ ముందు. మరి దీనికి మేమేం చేయాలి? మా తప్పేమైనా ఉందా? మాకు మేమేం చేసింది? మేమేం తప్పు చేయలేదు కదా. అంటే మీ హోటల్ ఇంకా ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉందని మీకు అనిపించి ఇంతమంది క్రౌడ్ వస్తున్నారు, ఇంతమంది క్రౌడ్ సరిపోయి మాకు ఆ స్తోమత లేదు నాన్న. మాకు ఆ స్తోమత లేదు. ఏదో మంచిగా రుచికరంగా పెట్టుకుని అమ్ముకున్నాం రోడ్ సైడ్. మాకు అంత స్తోమత లేదు. పోలీసులు ఇక్కడ పెట్టొద్దు అన్నారు. ఎందుకు పెట్టొద్దు అన్నారు? ఇక్కడ తీసేయమన్నారు. ఇక్కడ మేము ఎట్టా బతకాలి చెప్పండి? మేము ఎట్టా బతకాలి? మాకు ఉన్నదే ఇది ఒక పాయింట్. మేము ఎట్టా బతకాలి? ఇక్కడ మేము వాళ్ళు తీసేయమని కాదు, మీ పక్కన వాళ్ళు కూడా ఇబ్బంది పెడుతున్నట్టున్నారు కదా మిమ్మల్ని. మా పక్కన వాళ్ళు మొత్తం ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళే ఇప్పుడు వెళ్ళి పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చారు మా మీద. అంటే మీకు వ్యాపారం బాగా మాకు వ్యాపారం ఎక్కువ జరుగుతుందని వాళ్ళే కంప్లైంట్ ఇచ్చారు. మా పక్కన వ్యాపారస్తులు అందరూ కంప్లైంట్ ఇచ్చారు. అంటే ఫుడ్ ఎక్కడ బాగుంటే అక్కడికి జనాలు వస్తారు. అది అర్థం చేసుకోవాలి ఎవరైనా. వీళ్ళు ఏంటంటే వాళ్ళ వల్ల మాకు ఇబ్బంది అవుతుంది, మమ్మల్ని తీసేస్తారని వీళ్ళందరూ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారంట. ఇప్పుడు వాళ్ళు కూడా మీరు పెట్టినట్టు టేస్ట్ అది వాళ్ళు తెలుసుకోవాలి. అది కాకుండా ఇక్కడ వచ్చి ఫ్లోటింగ్ ఎక్కువ అవుతుందని చెప్పి ఇక్కడ వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేశారంట. అక్కడ వాళ్ళు వచ్చి ఇప్పుడు మమ్మల్ని